వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కాకినాడలో క్రాఫ్ట్ బజార్ హస్తకళ ప్రదర్శన ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త సోము దుర్గా ప్రసాద్. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మరణం తీరని లోటు, ఆర్మిలి రాధాకృష్ణ సంతాపం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత, నివాళులు అర్పించిన గుంటూరు టీడీపీ నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడలో క్రాఫ్ట్ బజార్ హస్తకళ ప్రదర్శన ఎగ్జిబిషన్ ను ప్రముఖ వ్యాపారస్తులు సోము దుర్గా ప్రసాద్ ప్రారంభించారు. కాకినాడ నగరంలో హస్తకళల, చేనేత, ఎంపోరియం, క్రాఫ్ట్ బజార్ లో నాణ్యమైన వెరైటీస్ అందుబాటులో ఉన్నాయని ప్రముఖ వ్యాపారవేత్త సోము దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడలో క్రాఫ్ట్ బజార్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు 20 రోజుల పాటు అందుబాటులో ఈ క్రాఫ్ట్ బజార్ ఉంటుందని పేర్కొన్నారు. హస్తకళలు, చేనేత వస్తువులు ఉత్పత్తిదారులకు అమ్మడం జరుగుతుందన్నారు. క్రాఫ్ట్ బజార్ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమయ్యే వస్తువులను ఒకే చోట దొరికే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈరోజు కాకినాడలో నాగమల్లి తోట ఏరియా సెంటర్లో క్రాఫ్ట్ బజారు ఓపెన్ చేశారు. సుమారు 50,000 ఐటమ్స్ వరకు ఉన్నాయి. సామాన్యులకు మధ్యతరగతి వరకు ఉపయోగపడే వస్తువులు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు కానీ, అలాగే కాటను, చేనేత, రకరకాల వస్తువులు ఒకే చోట 50,000 రకాల వస్తువులు దొరకడం అనేది అరుదైన విషయం. ఇది పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకుని కళాకారులని ప్రోత్సహించి తద్వారా అందరికి ఉపాధి కల్పించే విధంగా మీరందరూ తోచిన విధంగా కొని వాళ్ళు సహకరిస్తే ఆ కళాకారులు చాలా ఆనందంగా ఉంటారు. కాబట్టి కాకినాడలో చాలాసార్లు పెట్టారు వీరు. ఇప్పుడు కూడా వచ్చి సెలవులు కాబట్టి ఇంకా 4 రోజులు 5 రోజులు ఉన్నట్టున్నాయి సెలవులు ఉపయోగించుకుని అందరూ వచ్చి ఒకసారి చూసి ఈ క్రాఫ్ట్ బజార్ను చూసి విజయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాను. 2019 నుండి 2024 వరకు 5 ఏళ్ల పాటు ప్రజలకు సంతృప్తిగా సేవలు అందించడం జరిగిందని కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు కాకినాడలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సిటీ అధ్యక్షురాలు సుంకర్ శివప్రసన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 11,000 స్టార్ట్ చేసాం. అది పూర్తి చేయడానికి పూర్తి కృతజ్ఞత ఉండాలని, అదేవిధంగా పెన్షనర్స్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తానో పెన్షనర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని, అమ్మఒడి మన ప్రభుత్వం వచ్చుంటే జూన్ జూలైలో అమ్మఒడి పడాలి. సో ఈ అమ్మఒడి అందరికి ఇస్తానన్నారు కాబట్టి అమ్మఒడి పడేలాగా కృషి చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానన్నారు అది కూడా ఇవ్వాలని. సో ఇలాగా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ హామీలోని ముఖ్యమైన హామీలు 2 ఉన్నాయి మన కాకినాడపట్నం సంబంధించి. 30,000 ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా ఓఎన్జీసీ సమస్య. ఎందుకంటే ఓఎన్జీసీ సమస్య అనేది చాలా మత్స్యకార ప్రాంతాల్లో, కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో ఓఎన్జీసీ కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య. డెఫినెట్గా ఓఎన్జీసీ మీద మనం పోరాడితే దానికి నష్టపరిహారం, మత్స్యకార గ్రామాలకు నష్టపరిహారం తేగలం. అందులో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఓఎన్జీసీ పోరాటంలో పూర్తి సహకారం మనం ఇతర నాయకులకి ఇవ్వడానికి మనం అందరూ కూడా రెడీగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాకినాడలో ఉన్నటువంటి సమస్యలు పరిశీలించాలి, ప్రజల మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కొండబాబు గారు తెలియజేసుకుంటూ మన ఈ తీర్మానాన్ని మనం చేసుకుందామని మీకు అందరికీ వినియోగించుకుంటున్నాం. రాబోయే రోజులు ఉన్నాయి. ఇంకా మనకి ప్రజల యొక్క తీర్పులో, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో యొక్క అంశాన్ని కనుక ఒక 6 నెలల్లో సంవత్సరం చూద్దాం. చూడని పక్షంలో, ఒకవేళ నెరవేరిన పక్షంలో మనం తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉంటూ మనం డెఫినెట్గా ప్రజలు న్యాయం చేసే కార్యక్రమాన్ని మనం చేయాలి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఎక్కడికి ఊరిళ్ళే పరిస్థితుల్లో ఒకవేళ వెళ్దామా మా పిల్లలందరికీ 3 రోజులు 4 రోజులు వస్తుంటాను. ఇక్కడే అవైలబిలిటీలు ఉంటాం, మనం అందరం కలుసుకుంటానంటాం. ఎవరు డేలా పడద్దు. మనం గతంలో 2014, 2019 కూడా మనం అపోజిషన్లో ఉన్నాం. తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు అయ్యాం. మరలా ఇది నిరంతర ప్రక్రియ, ఓడవచ్చు గెలవచ్చు. కానీ ప్రజల్లో ఉండే పట్టును మనం పోగొట్టుకోకూడదు. డిఫరెంట్గా ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నాకున్న అవగాహనలో
ఇంత దారుణాతమైన ఎలక్షన్లు ఇప్పుడు చూడలేదు. ఇంత మెజార్టీలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకినాడ ఒకప్పుడు ముత్తా గోపాలకృష్ణకి 51,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టిన సందర్భం. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకత, అంటే ప్రజల్లోనే కనబడిపోయింది ఆ వ్యతిరేకత. అటువంటి వ్యతిరేకతలో 51,000 మెజార్టీతో ఆ రోజు ముత్తా గోపాలకృష్ణ గెలిచారు. తర్వాత కాకినాడకి ఇప్పుడు 56,000తో మనం ఓడిపోయేది హైయెస్ట్ మెజార్టీ. ఇంత వ్యతిరేకత అయితే అందరం రోడ్ల మీద ఉన్నాం, తిరిగాం, ప్రజల్లో ఉన్నాం. ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ లేదు. డెఫినెట్గా ఎక్కడ తేడా జరిగింది, ఆధారాలు లేదు, మనం మాట్లాడకూడదు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే, అంటే నేను మన 56,000తో ఓడిపోయాం, 72,000తో కనబాబు ఓడిపోయారు, 70,000తో గీత గారు ఓడిపోయారు. అలాగా చూసుకుంటే 3,45,000 ఓట్ల మెజార్టీ అందరితో కలుపుకొని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కానీ జనసేన. కానీ ఇక్కడ ఎంపీకి వచ్చిన మెజార్టీ, ఎంపీకి ఎవరైతే ఎంపీగా గెలిచిన అభ్యర్థి ఉన్నారో ఎంపీకి వచ్చిన మెజార్టీ 2 లక్షలు మాత్రమే. అంటే 1,45,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ పడిందని దీని అర్థం. కానీ అంత పడద్దని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. 2019 నుంచి 2024 వరకు కాకినాడ పట్టణ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. చాలా సంతృప్తిగా పనిచేశాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల సమస్యలు పరిశీలిస్తూ, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా చాలా సాటిస్ఫాక్షన్తో వర్క్ చేయడం జరిగింది. నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు పెరిగింది. సో ప్రజల తీర్పును నాకు గౌరవించాలి. ప్రజలు తీర్పులను నేను ఓడిపోవడం జరిగింది. అయినా పర్వాలేదు, ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యను పరిశీలించడం కోసం, కాకినాడ పట్టణ అభివృద్ధి కోసం, అదేవిధంగా సంక్షేమం కోసం తప్పకుండా ప్రజల వెంట ఉంటాను. ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పులో గెలిచినటువంటి మన వరవాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు, అదేవిధంగా పంత నానాజీ గారు, అదేవిధంగా ఎంపీ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మీకు అక్కడ మెజార్టీకి గెలిపించారు నమ్మకంతో, కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటూ కాకినాడ పట్టణ సమస్యలు తీరుస్తూ, పరిష్కరిస్తూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద తప్పకుండా ప్రశ్నించే కార్యక్రమం కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా, నా కోసం పనిచేసిన ప్రతి వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చంద్రబాబు సీఎంగా, అరవింద్ బాబు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా నరసరావుపేట ఎన్జిఓ కాలనీ నుండి కోటపకొండ వరకు మహిళలు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మహిళలు పాదయాత్రను ప్రారంభించారు. కర్లకొండ గ్రామాల నుంచి మరి మహిళలందరూ కూడా మరి విజయోత్సవాన్ని తెలియజేయడానికి, పాదయాత్ర చేయడానికి మొదలుపెట్టడం జరిగింది. ఇది మరి ఎన్జిఓ కాలనీ వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి కోటపకొండ దాకా పాదయాత్ర జరుగుతుంది. మరి ఇక్కడ మహిళలందరూ కూడా పార్టీకి అండగా ఉండి పార్టీని గెలిపించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైనందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా నర్సరావుపేటలో 20 ఏళ్ల తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబు గెలిపించినందుకు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసినందుకు మరి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి వారితో పాటు మరి కార్యకర్తలు, నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయమని అందరూ కూడా ప్రార్థిస్తున్నాము. మరి తెలుగుదేశం పార్టీకి అంటే మరి ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు తరఫున మేమందరం కూడా పాదాబంధం చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై టీడీపీ. మీడియా మొగల్ తెలుగు వెలుగు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు హస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆయన మరణం తెలుగువారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి తీరని లోటని తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అశ్రు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ, ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి అన్ని రంగాల్లోనూ తనదైనటువంటి ముద్ర వేసుకుని ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి రామోజీరావు అని అన్నారు. మీడియా మొగల్ తెలుగు వెలుగు శ్రీ రామోజీరావు గారు మరణం తెలుగు వారికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి తీరని లోటనే సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి
ఒక అన్ని రంగాల్లోనూ కూడా ఏ రంగంలో అయితే రామోజీరావు గారు అడుగు పెట్టారో అటువంటి అన్ని రంగాల్లోనూ కూడా తనదైనటువంటి ముద్ర వేసి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు చెందినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అనేక మందికి ఉపాధి కల్పించి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా సామాన్యులకి అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అటు మార్గదర్శి సంస్థ కానీ, మీడియా సంస్థ కానీ, ఈనాడును స్థాపించి తెలుగు భాషా పరిరక్షణ కోసం ఆయన శ్రమిస్తున్నటువంటి తీరు ఎంతో ప్రశంసనీయమైనది. ఎందుకంటే తెలుగుకి ఆయన కొత్త పదాలన్నీ కూడా రూపకల్పన చేసి ఈనాడు పత్రిక ద్వారా తెలుగుని కాపాడటం కోసం ఆయన శ్రమించిన తీరుని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాం. రామోజీరావు గారు స్థాపించినటువంటి మీడియా ద్వారా కేవలం లాభాపేక్షకే కాకుండా సమాజంలో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా అనేక ఉద్యమాల్లో రామోజీరావు గారు తనదైనటువంటి కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా మొక్కలు నాటే కార్యక్రమం కానీ, సుజలాం సఫలం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, అలాగే అనేక మద్యపాన నిషేధ ఉద్యమంలో కానీ ఈ విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ఎప్పటికప్పుడు రామోజీరావు గారు ముందుండి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని ముందు నడిపించేటటువంటి పరిస్థితిని మనందరం కూడా చూసాం. అలాగే ప్రభుత్వాలు అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా రామోజీరావు గారు తెలుగు ప్రజలందరికీ కూడా అండగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఆయన ఎంతో శ్రమించారు. అటువంటి వ్యక్తి ఈ రోజు రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అటువంటి రామోజీరావు గారు మరణం ఈ రోజు ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగు వారికి కూడా తీరని లోటని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు, సంస్థ ఉద్యోగస్తులకు, ఈటీవీ, ఈనాడు సంస్థ ఉద్యోగస్తులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. చెరుకూరి రామోజీరావు మరణానికి సంతాపం తెలిపిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈనాడు అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు మరణానికి చింతిస్తూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు చీకటి నుంచి వెలుగు తీసుకొచ్చిన ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు అని ఎమ్మెల్యే కొనియాడారు. పత్రికా రంగంలో 9 దశాబ్దాల పాటు రాజులాగా వెలిగారని, న్యాయాన్ని ప్రజలందరికీ అందజేశారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఫిలిం సిటీ నిర్మాణం చేపట్టారని, భారతదేశానికి చాటి చెప్పారని అన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి మరణం రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు అని, వారు ఏ ఆశయాలతో నడిపించారో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. శ్రీ స్వర్గీయ రామోజీరావు గారు ఈ వార్త విన్ననే దిగ్భ్రాంతి చెందాం. అసలు అక్షరాల్లో ఆ రోజుల్లో పేపర్ రంగంలో ఒక అక్షరం రౌండ్గా ఉంటే ఈయన దానికి భిన్నంగా అక్షరం పెట్టి పేపర్ని ఆయన యొక్క స్టైల్లో పొద్దున్న 4 గంటలకే ఇంటికి వచ్చి పేపర్ వేసి, పేపర్ అంటే ఈనాడు పేపరు, అలాంటి పేపర్ని దేశవ్యాప్తంగా చేసి ఆయన ఎన్నో సేవలు చేశారు. ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చీకటి నుంచి వెలుగు తీసుకువచ్చిన ఒక మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పత్రికా రంగంలో 8 దశాబ్దాల పాటు రాజులాగా వెలిగారు. వారు చీకటిని వెలుతురులో తీసుకువచ్చి న్యాయాన్ని ప్రజలందరికీ అందజేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక ఫిలిం సిటీని నిర్మించి భారతదేశానికి, ప్రపంచానికి చాటి చెప్పారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణించటం మన రాష్ట్రానికి, మన దేశానికి తీవ్రమైన లోటు. మరి వారు చేసిన మంచి కార్యక్రమాలు, ఫిలిం ఇండస్ట్రీకి ఈరోజు తీరని లోటు ఆయన లేకపోవటం. మరి వారు ఏ ఆశయాలతో అయితే నడిచారో ఆ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా ప్రయత్నం చేసి వారికి ఘనంగా నివాళులు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్, గంటా రవితేజ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల గంటా రవితేజ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాన్నగారిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని గంటా రవితేజ తెలిపారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా స్వామివారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎంపీ దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన తర్వాత స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లిలో 131,000 మెజారిటీతో గెలిచిందని, ప్రజలకు సేవ చేసే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిని ఓడించారని, కేంద్రంలో నరేంద్ర మోడీ కూడా ప్రజలు ఒక గుణపాఠం నేర్పించారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం కేంద్రంలో మంచి స్థానాన్ని గెలిచిందని తెలంగాణ ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. వారి ఆశీస్సులతో, వారి బ్లెస్సింగ్స్తో ఈ ఎలక్షన్లో ఘన విజయం. ఎందుకంటే పెద్దపల్లి ఏమో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్లో మధ్యలో ఉంది. ఒకవైపు ఆదిలాబాదు, ఇంకోవైపు నిజామాబాదు, ఇంకోవైపు కరీంనగర్, మధ్యలో పెద్దపల్లి. అన్ని 3 నియోజకవర్గాలలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ గెలవడం జరిగింది. కానీ పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి గారి లెగసీ ఏదైతే ఉందో, వారు నేను ఎంపీగా లేనప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడము, పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ 1,31,000 మెజారిటీ, మంచి మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. దీంట్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజలు గమనించినారు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదు అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. కాగా వెంకటస్వామి గారు అక్కడ పార్లమెంట్ సభ్యునిగా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారన్నా, వారి కుటుంబ సభ్యులు, నేనన్నా, ఇప్పుడు వంశీ అన్న కానీ కాంగ్రెస్ తరఫు నుంచి గెలవడం జరిగింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఒక విచిత్రమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మీరు చూసినారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకవైపు కేసీఆర్ని ఓడించారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కేంద్రంలో మోడీ గారు ఏదైతే అంటున్నారో 400 సీట్లు వస్తాయని చెప్పి వారికి కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు. అంటే అన్నిట్లో ఈ ముగ్గుట్లో కామన్ ఏముందంటే అహంకారం ఎవరైతే సత్తాలో ఉన్నప్పుడు చూపిస్తారో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. ప్రజాస్వామ్యం, ఈ దేశ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంని గౌరవిస్తారు. ప్రజల ప్రేమ గెలిపించుకోవాలి, కానీ అహంకారంతో నేను ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ప్రజలు నా వైపే ఉన్నారని ఏదైతే ఊహించుకుంటారో దాన్ని ఒక మంచి లెసన్ ప్రజలందరూ కూడా ఈ తీర్పులో ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా నాయకులందరికీ కూడా, ఏ పార్టీ అయినా కానీ మీరు ప్రజల సేవ చేయండి. మీరు ప్రజల సేవ చేసినప్పుడు ప్రజలు దాన్ని ఆదరించి వాళ్ళు గెలిపిస్తారు. అయితే ఇది చాలా సంతోషంగా ఉంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవడము, కేంద్రంలో మంచి సీట్లు గెలవడము, ఎన్డీఏ ప్రభుత్వము వీక్ కావడము. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వము ఎప్పుడు ఈడీ సిబిఐ అని చెప్పి ఎవరికైతే వారికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మీద ఈడీ సిబిఐ ఉండదు. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళపైన ఈడీ సిబిఐ అన్ని కూడా ఉపయోగిస్తారు. నా పైన కూడా అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో చేయడం జరిగింది. కానీ ఏమి దొరకలేదు వారికి. కేవలము ఆ అంశంని వాడుకొని గెలవాలని ఏదైతే అనుకుంటున్నారో ప్రజలందరూ కూడా ఒక సరైన గుణపాఠము అందరికీ నేర్పించడం జరిగింది. ఇదే కోరుకున్నాము, దేవునికి మొక్కినాము. ప్రజలందరూ కూడా బాగుండాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజల సేవ చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మొక్కడం జరిగింది. ప్రత్యేకంగా తిరుమల దేవస్థానము మీ అందరు తెలుసు. మా నాన్నగారు వెంకటస్వామి గారు కూడా ఎప్పుడు ఇక్కడ తిరుపతికి తిరుమలకి వచ్చేవారు. ఇక్కడ 50 రూమ్ల గెస్ట్ హౌస్ కూడా ప్రజల కోసం కట్టించడం జరిగింది. ఇప్పుడు ఆ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉందో 20 సంవత్సరాలు పూర్తిగా అయ్యాయి. సో మేము ఎల్లప్పుడూ తిరుపతి తిరుమల దేవుణ్ణి మొక్కుకొని మేము ముందుకు వెళ్తున్నాము. సో అలాగే ఈరోజు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి పూజలు చేయించడం జరిగింది. కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. దేవుడికి మొక్కి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి ఏదైతే ప్రజాపాలన ఎన్నుకున్నారో ప్రజలందరికీ న్యాయం చేసేటట్టు పనిచేసి ప్రజలందరికీ మంచి చేసే ఉద్దేశంతో వచ్చిన నాయకులను ఎన్నుకున్నారు. ఈసారి అందరూ ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి మళ్ళొకసారి దేవునికి ప్రార్థిస్తూ మొక్కుకున్నాం. ఈ ప్రత్యేక విషయం ఏంటంటే కాకా గారు పెద్ద భక్తుడు ఉండేటోడు. వెంకటేశ్వర స్వామి అంటే చాలా ప్రేమగా ఎప్పుడు వచ్చి వారి ఆశీస్సులు తీసుకునేవారు. అదేవిధంగా ఈరోజు కాకాను గుర్తు చేసుకొని దేవుణ్ణి ప్రార్థించి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు గారికి గుంటూరు జిల్లా తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు. పత్రిక ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చవచ్చు లేదా ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబింప చేయవచ్చు అని తెలంగాణ మీద వ్యక్తి రామోజీరావు కొత్త వరవడిని పత్రికా రంగంలో తీసుకొచ్చి రేపుజావుని న్యూస్ పేపర్ని ఇంటికి అందజేయగల సామర్థ్యం, అంత చేయవచ్చని నిరూపించిన విధానం, కొత్త కొత్త ప్రయోగాలు, మొట్టమొదటిగా కలర్ పేపర్తో కూడా కలర్ ప్రింటింగ్ కూడా చేయవచ్చని, అదేవిధంగా తను వచ్చిన గ్రామీణ ప్రాంతాన్ని మర్చిపోకుండా వ్యవసాయ రంగానికి అన్నదాత చెరుకూరి రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏదైనా సాధించవచ్చు, విజయం చేకూర్చవచ్చు, కలుసుకుంటే సాధించలేదు ఏమీ లేదని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఈరోజు రామోజీరావు గారి గురించి, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల గురించి ప్రపంచమే చెప్పుకుంటుందంటే అటువంటి మహానుభావుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ
అభిమానిగా ఉండడం మనందరి అదృష్టంగా మనం భావించాలి. ఆయన ఏ రంగంలో అడుగు పెట్టినా ఆ రంగాన్ని అభివృద్ధి వైపు నడపడం అన్నటువంటిది రామోజీరావు గారి గురించే మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం రామోజీరావు గారు ఈ వ్యవస్థలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు, కొన్ని వేల మందికి మార్గదర్శకుడు అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థను నడిపించే ఒక వ్యక్తిగా ఆయన ఎదిగాడని చెప్పడానికి మనకి ఎలాంటి సంకోచం లేదు. మరి ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి పరిణామాలు రామోజీరావు గారి మీద మరి వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నేరారోపణలో ఆయన మచ్చలేని చంద్రుడిగా బయటకు రావడం అన్నటువంటి కూడా మనం గమనించాం. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఆంధ్ర రాష్ట్రం ఆనందంలో ముంచి మునిగెత్తుతున్న తరుణంలో ఒక రత్నాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందరో వ్యక్తులకి ఎంతో భావితరానికి స్ఫూర్తిగా నిలిచిన రామోజీరావు గారిని కోల్పోవడం నిజంగా ఆంధ్ర రాష్ట్రం విజయాన్ని ఆయనతో పాటు అద్భుతంగా చెప్పుకోవాల్సిన మేమందరం కూడా ఇలా బాధపడటం, ఇలాంటి ఒక సందర్భం మేమందరం ఎదుర్కోవడం నిజంగా బాధాకరం. పత్రికా లోకానికి ఆయన చేసిన సేవ, సినీ రంగానికి ఆయన ఇచ్చిన కృషి, సేవ నిజంగా మరవలేనిది. ఈ రోజు పత్రికా లోకం యావత్తు కూడా ఒక నిఘంటువుగా భావించదగ్గ వ్యక్తి అంటే రామోజీరావు గారు. ఎందరో వ్యక్తులకి ఎందరో మందికి ఉపాధిని కల్పించి ఎంతమందికో ఈ రోజు ఆశాస్ఫూర్తిగా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో నిలిచారు. ఆంధ్ర రత్నగా మనందరం గర్వించదగ్గ ఉన్నత వ్యక్తి రామోజీరావు గారు. ఆయన కోల్పోవడం నిజంగా బాధాకరం. ఇలాంటి ఒక సందర్భాన్ని ఎదుర్కోవడం కూడా ఎంతో బాధాకరంగా భావిస్తూ పశ్చిమ నియోజకవర్గం నుంచి పెద్దలందరం కూడా ఘన నివాళులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో క్రాఫ్ట్ బజార్ హస్తకళ ప్రదర్శన ప్రారంభించిన ప్రముఖ వ్యాపారవేత్త సోము దుర్గా ప్రసాద్. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన మరణం తీరని లోటు, ఆర్మిల్లి రాధాకృష్ణ సంతాపం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత. నివాళులు అర్పించిన గుంటూరు టీడీపీ నాయకులు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బులెటిన్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.